ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా ఈ రోజు గాను ఇంతకు ముందు గానే మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ వాళ్లతో సమాధానం పడితేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం, తాత్కాలికమైనవి కాదండి, శాశ్వత పరిష్కారం రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాము అనేది తండ్రి చూస్తాడు. కానీ మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యాము అనే దానికన్నా మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉంటున్నాం, మన మనసు ఎలా ఉంది, మన మాట, మన చూపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది అనేదే తండ్రి ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తాడు. మనం తగ్గింపుతో ఉంటున్నామా, దీన మనసు కలిగి ఉంటున్నామా, ఎదుటి వాళ్ళు మన విషయంలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామా లేదా ఓర్పు సహనంతో ఉంటున్నామా అనేదే తండ్రి చూస్తాడు. కానీ ఇక మిగతా విషయాల కన్నా మొదట ఇవేనండి తండ్రి చూసేది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోండి. నాకు అలవాటు చేశాడు తండ్రి. మీకన్నా నేను గొప్పదాను, మీకన్నా నేను భక్తి గలదాను కానే కాదు. అయినా సరే తండ్రి పక్షపాతి కాడు కదా. తండ్రి అలవాటు చేశాడు. దేవుని ఎడల ఆయన మాట చొప్పున ఎలా నడుచుకోవాలో నేర్పించాడు. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాడు. నేను దేవుని కృపను బట్టి జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పగలుగుతున్నానంటే అది కేవలం దేవుని కృపే. ఇప్పుడు మీకు అదే మీకు అలవాటు చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎలా మాట్లాడాలి అది చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ మనకు నేర్పిస్తాడు, నేర్పించేలా చేశాడు తండ్రి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా లోకంలో బ్రతుకుతుంటే ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఎన్నిసార్లు ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ఎంత భారంగా చేసినా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒకవేళ ఈ విషయాల్లో మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది ఒకసారి గమనించుకోండి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరినైనా మీరు ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని క్షమాపణ అడగండి. ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంత హెచ్చిస్తాడు. మొహమాట పడినా కూడా ఇక మన ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీకు చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగల మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత గొప్ప ధన్యత, ఇంత క్షేమంగా, ఇంత భద్రంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయాన క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. సజీవులుగా లేరు, యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము వింటున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించిన ప్రభు, వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి గృహాలను మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభా. ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల గృహాలని వారు దర్శించి ఒక్కసారి నా ప్రభా, కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసేసి, అపవాద శక్తులను తీసేసి నా ప్రభా, మరి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతిని పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా,
మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. కుటుంబాల్లో మనస్పర్ధలు తీసివేసి, అశాంతిని తీసివేసి, మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమన్నారు, వారి బిడ్డల గురించి, బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు, ఒక్కసారి నా ప్రభా ప్రతి ఒక్కరిని నా తండ్రి ఒక్కసారి మీరు దర్శించి, ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలు మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి. సమస్యలు వచ్చినప్పుడు నా ప్రభా ప్రతిరోజు ప్రతి దినము కూడా నా తండ్రి సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం, కానీ మరలా ఆ సమస్య గురించి ఆలోచించి నా తండ్రి అనారోగ్య పాలవుతున్నారు. బిడ్డలకున్న అటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభా పూర్ణ విశ్వాసాన్ని నా ప్రభా, పూర్తి విశ్వాసం మీ ఎడల నమ్మకాన్ని కలిగించమని, స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నేను నా తండ్రి నుంచి దూరం అయిపోయాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని నా ప్రభా వాళ్ళని వాళ్ళు సరిచేసుకునే, వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. జారిపోతున్నాం కానీ మేము ఎక్కడ జారిపోయాం అది సరిచేసుకునే తెలివి లేని వెర్రి వాళ్ళం నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, జారిపోతున్న మా కోసం వచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా, మరి లోకంలోకి జారిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించి హృదయాన్ని, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాలు, మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభు కూలిపోయితే నా తండ్రి, కానీ మీరు కడితే నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభు మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది మీ ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకుని, మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకుని, మీ గొప్పతనం, మీ శక్తి నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకుని నా తండ్రి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాన్ని అసహించుకొని, లోకం ఎటువైపోయినా సరే వెళ్ళని, నేను నా కుటుంబం నా తండ్రిని సేవిస్తాము అని నా ప్రభు యెహోషువ గారు చెప్పినట్టుగా నా తండ్రి మా కుటుంబాలు కూడా నా ప్రభు మరి లోకం వైపు చూడకుండా, అప్డేట్ అవ్వకపోతే మరి హేళనగా అయిపోతాము అనుకోకుండా నా తండ్రి అలాంటి ఆలోచన మాకు రానివ్వకుండా యెహోషువ గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఆయనంత గొప్పవారం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. లోకాన్ని వెంబడించకుండా, లోకంలో పడిపోకుండా, లోకమంతా ఎటువైపు వెళ్ళినా సరే మేము, మా ఇంటి వారందరూ నా తండ్రి మిమ్మల్ని సేవించే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే యోబు గారి వల్లే నా ప్రభు అన్ని ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినం అందే పోగొట్టుకున్నాడు. అయినా సరే అధైర్యపడలేదు, అవిశ్వాసమైన మాట మాట్లాడలేదు నా తండ్రి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా ప్రభు. ఆయనంత యథార్థవంతులం, ఆయనంత నీతిపరులం కాదు నా తండ్రి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడనే ధైర్యంగా, విశ్వాసంతో ముందుకెళ్ళాలి అనే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీరిస్తేనే మాకు ఆ ధైర్యం వచ్చింది, కానీ మా అంతటా మా వల్ల రానే రాదయ్యా, మా వల్ల కానే కాదు నా తండ్రి. జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మరి స్కూల్స్కి, కాలేజెస్కి నా ప్రభ వెళ్ళారో నా తండ్రి, బిడ్డల ఫీజుల విషయంలో ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా నా తండ్రి, ఆర్థిక పరమైన సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ ఏదో ఒక రూపంలో నా తండ్రి, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి మీరు సహాయం చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఆర్థిక సహాయాన్ని నా ప్రభు బిడ్డలకు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు చెప్పే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పులతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించగల మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మనుషులైతే మమ్మల్ని క్షమించరు. ఎప్పుడో జరిగిపోయినవి కూడా మరలా తీసుకొచ్చి మమ్మల్ని గుచ్చి నా తండ్రి ఎంతో బాధ పెడతారు. కానీ మీ మనసు అలాంటిది కాదు నా తండ్రి. ఎంత సున్నిత
సున్నితమైన మనసు, ఎంత జాలిగల మనసు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారు చేసిన తప్పు గ్రహించుకునే మనసిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా ప్రభు ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి. తక్కువ సంపాదించినా సరే కుటుంబానికి కావలసినవన్నీ సమృద్ధిగా సమకూడతాయి నా ప్రభు. అటువంటి ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియని గ్రహించలేని వెర్రి వాళ్ళం నా ప్రభు. చదువుతున్నాం కదా సరిపోతుందిలే, ధ్యానిస్తున్నాం కదా సరిపోతుందిలే అనుకుంటున్నాం నా తండ్రి. కానీ వాక్యం ప్రకారం మీరు నడవమన్నారు, మీ మాట చొప్పున నడుచుకోమని మీరు చెప్పారు. మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత జాలి కలిగి ఉన్నారు. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పున జాగ్రత్తగా ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభు. ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డల మీద నా ప్రభు వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, మెడ మీద గడ్డలతో బాధపడేవాళ్ళు, కడుపులో గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభు, మరి ఎవరైతే నా తండ్రి ఫిట్స్తో బాధపడుతున్నారో, జ్వరంతో బాధపడుతున్నారో, ఆపరేషన్ చేయించుకొని నా ప్రభు కుట్లు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి. అలాగే నా ప్రభు, వెన్నెముక నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి, నరాల బలహీనత నా ప్రభు, తలసేమియాతో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఇంకా నా తండ్రి అనేకమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, యాక్సిడెంట్స్ అయినా తండ్రి హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి. అపనమ్మకం అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభా మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది, వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, ఒక్కసారి బిడ్డలు దర్శించండి. మరి ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోయి ఉంటే నా తండ్రి, ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో సెటిల్ అయిన తర్వాత చూద్దాంలని డిలే చేస్తుంటే క్షమించండి నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. మంచి సంబంధాలు, మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకుని అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఏ తల్లిదండ్రులు అయితే ఎవరైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని, మీ ఎడల భయము భక్తి కలిగి జీవించి అటువంటి వాళ్ళే తమ బిడ్డలకు రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు నా ప్రభు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని, మీ ఎడల భయము భక్తి కలిగి తగ్గింపు దీన మనసు గుణవతి అయిన ఆమెను నా ప్రభు, బిడ్డలకు భర్తకు లోబడే మనసు గల ఆమెను బిడ్డలకు జతపరిచి వారిద్దరిని మీ చిత్తంలో నా ప్రభు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో, మరి బిడ్డలకు ఎటువంటి లోటు అనేది బిడ్డలకు రాకుండా, వివాహాల్లో కనపడకుండా, కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి లోటు అనేది కనపడకుండా, ద్రాక్షరసం అయిపోయినా సరే లోటు కనపడకుండా అద్భుత కార్యాన్ని నా ప్రభు మన వివాహంలో జరిగించిన దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డలు మీరు జతపరిచిన బిడ్డల వివాహాల్లో మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదు నా ప్రభు. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కూడా నా తండ్రి, అప్పుల పాలు అవ్వరు నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల వివాహాలు మీరే ముందుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు,
ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, విడాకుల దాకా వెళ్ళారు, కోర్టు కేసుల దాకా వెళ్ళారు నా తండ్రి, ఒక్కసారి నా ప్రభు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు ఆ భర్తకి నూతనంగా కలిగించి నా తండ్రి, నూతన ప్రేమని ఒకరి ఎడల ఒకరు కలిగించి, నూతన నమ్మకాన్ని నా ప్రభు వారి మనసులో వారి హృదయాల్లో కలిగించి నా తండ్రి, తిరిగి నా ప్రభు బిడ్డలను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మీ మాట పక్కన పెట్టేసి మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి మనస్ఫూర్తిగా వారి హృదయాన్ని కృమ్మరించి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే, మరి ఎవరి తప్పైతే ఉందో వాళ్ళు క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. ఇద్దరిని జతపరచమని అడుగుచున్నాం. తిరిగి నా ప్రభు మరలా జతపరిచి నా తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి. సమాధాన పడాలి అనే మనసు బిడ్డల మధ్య మీరు కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి కోర్టు కేసుల దాకా వెళ్లకుండా, విడిపోకుండా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా, వారి మధ్యలోకి ఎవరూ కూడా వారిని విడదీయాలి అనే ఆలోచనతో ఎవరు వారి మధ్యలోకి రానివ్వకుండా నా తండ్రి వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాలయ్యి ఎన్నో సంవత్సరాలైంది, అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో అవమానాలు పొందుతున్నాం, ఎంత భయంకరమైన మాటలతో ఎంతో బాధ పెడుతున్నారని నా ప్రభా. ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి. అది తప్పు అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ మాట చొప్పున ఎలా ప్రార్థన చేయాలి, మీ మనసు గెలుచుకునేలా నా తండ్రి ఎలా మీకు మొరపెట్టాలో, హన్నా వలె వాడి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అన్న అంత గొప్పవాళ్ళం కాదయ్యా, అయినా సరే జాలిగల దేవా, బిడ్డలు కన్నీరు కారుస్తుండగా నా తండ్రి వారి మీద జాలిపడి కనికరపడి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచి నా ప్రభా అద్భుత కార్యాన్ని నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించి బిడ్డల నా తండ్రి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరూ కూడా నా తండ్రి ఒట్టి చేతులతో మీరు పంపరయ్యా. జాలిగల దేవా, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అద్భుత సాక్ష్యాన్ని నా ప్రభు మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకు ఇచ్చిన బిడ్డల బట్టి మీకే స్తోత్రం నా ప్రభు. ఎవరైతే నా తండ్రి గర్భఫలం పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభు మీ రెండంచెల కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభు బిడ్డలిద్దరి చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి రిపోర్టు నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీ నుండి నా తండ్రి ఆ బహుమానం, వాళ్ళు కావలసిన బహుమానం పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎంతసేపు మీ సన్నిధిలో మీ మోకాళ్ళ దగ్గర నా తండ్రి మీ కాళ్ళ దగ్గర బిడ్డలు కూర్చోవాలో బిడ్డలకు నేర్పించమని భారమైన ప్రార్థన బిడ్డలకి మీరే నా తండ్రి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి మరి బిడ్డలకి నా ప్రభా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మాకు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారాలు అయితే తిరిగి లాభాల్లోకి తేగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల వ్యాపారాలు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు ఎంత సంపాదించినా, ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా సరే, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఇదంతా నా సొంత తెలివి విజ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఇంత గొప్ప ధన్యత నా తండ్రి నాకు ఇచ్చాడే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని
ప్రతి ఒక్కరు తగ్గింపుతో దీన మనసు కలిగి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రవర్తించేలా వారి హృదయాలు మార్చండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా మరి బిడ్డల తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే దూరదేశాలకి పనుల కోసం వెళ్ళారో నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండండి. ఇంత దూరం వచ్చాము మాకు తోడెవరు అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు, నాకు నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అని నా ప్రభా మీ గొప్పతనం నా తండ్రి మీ శక్తి మీ బాహుబలం తక్కువైంది కాదు అని తెలుసుకొని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభా వారి ఆ బిడ్డలకు నా తండ్రి ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు కూడా నా తండ్రి ఈజిప్ట్కి అమ్మబడినప్పుడు బానిసగా జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా మరి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు. జాలిగల దేవా మరి బిడ్డలు నా ప్రభా అదే పరిస్థితిలో మరి దేశంగాని దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి మీరు మాత్రమే వాళ్ళకు తోడుగా ఉండగలరు, మీరు మాత్రమే వాళ్ళని క్షేమంగా ఉంచగలరు, మీరు మాత్రమే వాళ్ళకు కావలసిన అవసరతలు తీర్చగలరు నా తండ్రి. బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా నా ప్రభా మీరు అండగా ఉన్నారన్న ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా ఎవ్వరూ వాళ్ళ మీద నిందలు వేయకుండా నా తండ్రి అందరూ బిడ్డలతో సమాధానంగా ఉండేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం. కఠినమైన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారు చేయదగిన పని వారు పొందుకొని వారి శక్తి లోపం లేకుండా నా తండ్రి పనిచేసే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి వారు చేసిన పనికి తగిన జీతాన్ని నా ప్రభా ఇవ్వాలనే మనసు ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని హృదయాలను నా ప్రభా బిడ్డలు కలిగించు నా తండ్రి. దావీదు గారు ఎలాగైతే నా ప్రభా ప్రతి దినమునకు 7 మార్లు నా తండ్రి మహారాజును చేశారు దావీదు గారిని, అయినా సరే మిమ్మల్ని మాత్రం మర్చిపోలేదు నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు ఏ రోజు కూడా మర్చిపోలేదయ్యా. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించు నా తండ్రి. మా హృదయంలో మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము కూడా నా తండ్రి మరి దావీదు గారు ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించారు మిమ్మల్ని ఘనపరిచాడు అటువంటి హృదయాలను కృతజ్ఞత హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతి దినము నా ప్రభా ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా జరుగుతున్న యుద్ధాలను నా ప్రభా ఒక్కసారి నా తండ్రి మీరు చూడండి, మీకు చూస్తున్నారు నా తండ్రి, మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. మరి యుద్ధంలో నా ప్రభా బిడ్డల హృదయాలు మీరు మార్చండి, యుద్ధానికి వెళ్ళాలనే మనసు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మా దేశాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి, మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా. మరి ఆ యుద్ధంలో నా తండ్రి మరి బిడ్డలెవ్వరూ ఇబ్బందులు పడకుండా నా తండ్రి అనారోగ్య పాలవ్వకుండా ఎటువంటి ఆటంకాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచెమైంది నా ప్రభా. మరి మీ బిడ్డల తరపున నా తండ్రి మీరే ముందుండి నా తండ్రి మరి వారి మనసులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి వారి కుటుంబంలో వాళ్ళని నా ప్రభా పోగొట్టుకున్నారో నా తండ్రి బిడ్డను ఒక్కసారి మీరు దర్శించి ఆ కుటుంబాలను మీరు దర్శించి బిడ్డలకు నా ప్రభా ఓదార్పునివ్వమని అడుగుచున్నాం. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చెప్తే నా ప్రభా వాళ్ళు వినరు నా తండ్రి, ఆ దుఃఖం అనేది పోదయ్యా. కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి, ఆ దినము నుండే నా ప్రభా వారి దుఃఖం అనేది నా ప్రభా ఉండదు నా తండ్రి. పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకునేలా నా తండ్రి బిడ్డను ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభా భర్తను కోల్పోయి నా తండ్రి ఒంటరిగా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ఇంకా నాకు తోడు ఎవరు లేరు, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నాకున్న అప్పులు నేను ఎలా తీర్చాలి అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకొని విధవరాల పక్షాన వ్యాజ్యమాడుతానన్నాడు నా తండ్రి. నా తండ్రి ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు. నేనేదో గొప్పదను, నేనేదో నీతి మంత్రాలను అని కాదు, ఆయన నా తండ్రి చాలిగల తండ్రి అని నా ప్రభా మీరు తోడున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన నా తండ్రి. వారికి కావలసిన అవసరతలు తీర్చమని అడుగుచున్న బిడ్డల ఫీజుల విషయంలో కూడా అద్భుత రీతిగా నా ప్రభా మరి మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. ఆ శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్య మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత మరలా ఆ సమస్య గురించి ఆలోచించకుండా ధైర్యంగా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మాకు నూతన హృదయాన్ని మాకు కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. మీ ఓర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ దీన మనసు కలిగి తగ్గింపు జీవితం ఎలా జీవించాలో నా ప్రభ మా ప్రవర్తన, మా చూపులు, మా మాటలు, మా నడవడి ప్రతిదీ కూడా మీకు నచ్చేలా నా తండ్రి, మీరిష్టపడేలా మీకు అనుకూలంగా ఉండి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. లోకంలో పడిపోకుండా, లోకాన్ని వెంబడించకుండా మా ధ్యాస, మా ఆలోచన, మా చూపులు, మా హృదయం మొత్తం మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. రక్షణ పొంది ఇంకా ఎవరైతే నా తండ్రి మరి మారు మనసు పొంది కూడా మరలా లోకంలో పడిపోతున్నారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరలా వారికి హృదయ గద్దింపు చేసిన ప్రభా వాళ్ళని గద్దించైనా సరే మరలా మీ వద్దకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా ప్రభా మీ రక్షణ కంచి బిడ్డలకి ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో నా ప్రభా, చెడు మార్గంలో నడుస్తున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో నేర్పించకపోవడం తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మరి వారిని నా ప్రభు అపవాది బంధకాల్లో నుంచి విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి ఆ చెడు మీద అసహ్యత కలిగించే బిడ్డలకు నా ప్రభు వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ఆ త్రాగుడు మానేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి త్రాగుడు వల్ల కుటుంబాలు నా ప్రభు బాధపడకుండా, ఆ భార్యలు నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు మరి మీ ఎడల మీ గద్దింపు కలిగిన ప్రభా బిడ్డల త్రాగుడు నా తండ్రి మానివేసేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళకి నా ప్రభా మరి ఆ కుటుంబస్తులకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చెడు సంబంధాలు, చెడు స్నేహాలు చేసేవాళ్ళు, చెడు మీద అసహ్యత కలిగించిన ప్రభా, చెడు అలవాట్లకు బానిసైన వారు నా ప్రభా విడిపించి నా తండ్రి సరైన దారిలో నా ప్రభా బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళు, జాలిగల దేవా, కరుణగల దేవా, మేం చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి. తగ్గింపు హృదయాన్ని, తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా ప్రభ. దేని గురించి ఆలోచించకుండా నా తండ్రికి అప్పగించాను, నా తండ్రి చూసుకుంటాడు అని నా ప్రభ ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒకానొక సమయంలో ఏలియా గారితో ప్రవక్త నా ప్రభ సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా తండ్రి. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మరి బిడ్డలు సమస్యల గురించి ఆలోచించి నా ప్రభు నిద్ర కూడా లేకుంటే నా ప్రభు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి, అటువంటి హృదయం, అటువంటి ఆలోచన మాకు రానివ్వకుండా గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.